యాడ్బ్లూయల్ పోసుకుంటేనే బండి నడుస్తుంది. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. ఐ హోప్ అందరు బాగుండాలి. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కొద్దిగా మేజర్ అండ్ మైనర్ ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ తీయడం స్టాప్ చేశాను. సో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చేసి ఒక కొత్త న్యూ టాపిక్తోనైతే వచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి మనకి కొత్త బండ్లకి పాత బండ్లకి లీలాండ్ చాయిస్ నెంబరు, ఇంజన్ నెంబరు. ఇప్పుడు మనం కొత్త బండ్లు అంటే ఇప్పుడు ఓన్లీ లీలాండ్ వెహికల్ అయితే నేను చూపించబోతున్నాను. లీలాండ్ వెహికల్లో చాయిస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చేంజ్ చేసి ఇచ్చాడు, ఏమేమి చేంజ్ చేసి ఇచ్చాడు అనేది చూపించబోతున్నా. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూసేయండి. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదా, మన లారీలు ఉంటాయి కదా, మన లారీలకి మనం ఎప్పుడైనా రిజిస్ట్రేషన్కి వెళ్తాం కదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి, లేదంటే మన ఏమంటారు కొత్తగా వేరే వాళ్ళ పేరు మీద ఆర్టీ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎక్కడైనా ఏదైనా పర్మిట్ ఏదైనా చేయించేటప్పటికైనా దేనికైనా కానీ మనకి ఇంజన్ నెంబరు, చాయిస్ నెంబరు ప్లస్ గ్రాస్ వెయిట్ ఎంత ఉంది మన బండిది, అన్ని డీటెయిల్స్, ఒక చిన్న డీటెయిల్ మెయిన్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ మ్యాక్సిమం కొంతమందికి తెలుసు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు అనేది. సో చాలా మందికి అయితే తెలియదు, అందుకోసమే నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒక లీలాండ్కి అయితే చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ లీలాండ్ బండ్లకి ఎక్కడ ఉంటుంది అనేది. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 10 టైర్ ఉంది, 12 టైర్ ఉంది లీలాండ్. సో ఇప్పుడు లీలాండ్కి ఎక్కడ ఉంటుంది అనేది నేను చూపిస్తాను. సో గాయ్స్, ఇది వచ్చేసి ఇప్పుడు లీలాండ్ 12 టైర్ ఉంది, ప్లస్ ఇది వచ్చేసి లీలాండ్ 10 టైర్. సో ఇప్పుడు లీలాండ్ వెహికల్కి అయితే ఎక్కడ ఉంటుందంటే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన ఫ్రంట్ యాక్సిల్ ఉంది కదా, మన ఫ్రంట్ యాక్సిల్ దగ్గర కొద్దిగా వెనక్కి వచ్చేసి ఇక్కడ లోనకి వెళ్ళినాం అనుకోండి, లోనకి మన తలకాయ పెట్టినాం అనుకోండి, మన తల పెట్టేసి లోన ఇవ్వండి, ఇది వచ్చేసి ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ నెంబర్ ఒకటి కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ వచ్చేసి మన చాయిస్ నెంబర్ అనమాట. ఇది ఇప్పుడు ఇది మన వెహికల్, ఇది మన చాయిస్. మన అందరూ ఆర్టీ ఆఫీస్లో ఎప్పుడైనా మన బ్రేక్కి కానీ ఫిట్నెస్ కానీ వెళ్ళినప్పుడు చాయిస్ నెంబరు పేపర్ మీద దిద్దుకొని రా అని చెప్తారు. అయితే చాలా మంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. సో ఇక్కడ ఇప్పుడు 12 టైర్ వెహికల్ కూడా చూపిస్తారు చూడండి, దీనికి ఇంకా క్లారిటీగా ఉంది. సో ఈ 12 టైర్ వెహికల్ సేమ్ దీని పొజిషన్ కూడా అక్కడే ఉంటుంది. ఇవ్వండి చూడొచ్చు, ఇక్కడ ఇంకా మంచి క్లారిటీగా అవుపడుతుంది. అది కొద్దిగా పెయింట్లో కలిసిపోయింది. ఇది వచ్చేసి మన చాయిస్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు చాయిస్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది కదా, అయితే ఇంజన్ నెంబర్ ఎక్కడ ఉందని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. లీలాండ్కి అయితే మంచిగా ఇచ్చాడు. ఇంజన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది మంచి ప్లేస్లో ఇచ్చాడు. సో మనం ఇది హౌసింగ్, ఇది మన హౌసింగ్, ఇది మన డమ్మీ టైర్లు వెనకాల మన చాయిస్ ఉంటుంది కదా, చాయిస్ దగ్గరకు రావడమే. దీనికి కూడా చాయిస్ లోపలికి ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న ప్లేట్ అనేది ఇచ్చాడు చూడండి. ఈ ప్లేట్లో మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి చూడండి. అశోక్ లేలాండ్ వారి తరపున ఇగోండి, గ్రాస్ వెయిట్, యాక్సిల్ లోడ్స్, చాయిస్ టైపు, రేర్ యాక్సిల్, ఇంజన్ టైపు, ఇంజన్ నెంబరు అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇగోండి, ఇది గ్రాస్ వెయిట్ ఎంత 20 టన్నులు మొత్తం టోటల్. యాక్సిల్ ఒక్కొక్క యాక్సిల్ మీద 6,000, 2,000, 3 యాక్సిల్. ఇది ఫ్రంట్ యాక్సిల్, ఇది హౌసింగ్, ఇది డమ్మీ. ఇగోండి చాయిస్ టైప్ అంటే చాయిస్, ఇగోండి 2516 నెంబరు, రేర్ యాక్సిల్ నెంబరు, ఇంజన్ టైప్ ఇగోండి, ఇంజన్ నెంబరు, ఇంజన్ టైప్ ఇక్కడ ఉంది, ఇంజన్ నెంబర్ ఇక్కడ ఇగోండి, ఇంజన్ నెంబర్ చూసారు కదా. ఇది వచ్చేసి మన ఇంజన్ నెంబరు. ఎక్కడ ఉంది? ఇది లీలాండ్ వెహికల్. సో లీలాండ్ వెహికల్కి ఎక్కడికి వచ్చేసి ఉందంటే, మన బండి డమ్మీ హౌసింగ్ టైర్స్ ఉన్నాయి కదా, డమ్మీ హౌసింగ్ టైర్లు వెనకాల వచ్చేసి చాయిస్ కింద అయితే ఉంటుంది. ఇది ఒక ప్లేట్ ఇచ్చాడు. టాటా వెహికల్స్కి మళ్ళీ డిఫరెంట్ సిస్టమ్ ఇచ్చాడు. సో ఇది మనకి లీలాండ్ వెహికల్ కదా. సో ఇక్కడ ఇది ఇప్పుడు లీలాండ్ వెహికల్, ఇది కొత్త బండి. ఇది కూడా ఇదంతా ఒక మంచి మోడల్ బండి, 18 మోడల్, 16, 17, 18 మోడల్. దీనికి కూడా ఇక్కడే ఇచ్చారు, కానీ వీళ్ళు ఇక్కడ పెయింట్ కొట్టేసారు బండి. ఆ బండికి కూడా అక్కడికి ఇచ్చారు. సో ఇది కొద్దిగా లేటెస్ట్ బండి, ఇది 2024 మోడల్ బండి. సో దీనికి ఇక్కడే ఉంది. సో ఒక్కొక్క వెహికల్కి అయితే ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. సో ఇది నేను చూపించేది ఇప్పుడు లీలాండ్ వెహికల్కి. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఇంజన్ నెంబర్ ఎక్కడ ఉంది, హడావడి అయిపోతాం, పోయి సీ బుక్ ఓపెన్ చేసి కాగితాలు ఓపెన్ చేసి మొత్తం చూసుకుంటూ ఉంటారు. ఇది మనకు కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనమాట. పోయి కాగితాలు పేపర్స్ ఓపెన్ చేసి అది చేసి ఇది చేసి మొత్తం చూడాల్సి వస్తుంది. సో ఇప్పుడు లీలాండ్లో కొత్త మోడల్, ఇది 25 మోడల్ చూడండి. 25 మోడల్ 16 టైర్, ఇది 25 మోడల్ 16 టైర్ కదా. దీనికైతే అట్లా ఇవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు, అక్కడైతే ప్లేట్ వచ్చింది కదా, ఇక్కడైతే ప్లేట్ లేదు. సో ఇక్కడ ముందు కూడా చూద్దాం చాయిస్ నెంబర్కి ఏదైనా ఉందా లేదా అని. చూడండి, ఇక్కడ బ్యాటరీ అయితే ఒకటి అడ్డు వచ్చేసింది,
ప్లస్ ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మనకైతే ఏం చూడడానికి కనపడట్లేదు. మరి ఎక్కడ ఇచ్చాడో ఏంటో. సో దీనికి ఎక్కడ ఇచ్చాడంటే నేను చూపిస్తారా అండి. ఇంకోండి, ఇది వచ్చేసి కొత్త మోడల్ బండి. సో దీనికి ఇదిగోండి, ఇది మన రైట్ సైడ్ క్యాబిన్. ఇది రైట్ సైడ్ క్యాబిన్ ఉంది కదా, ఫ్రంట్ యాక్సిల్ ఉంది కదా, ఫ్రంట్ యాక్సిల్ దగ్గర కొద్దిగా తలకాయ మళ్ళీ సేమ్ మన తల లోపల పెట్టి ఇక్కడ చూడడమే. ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఇంకోండి చాయిస్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాడు. చాయిస్ నెంబర్ ఇక్కడ ఇచ్చాడు, ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చాయిస్ నెంబర్. ఇదిగోండి నెంబర్. ఇది వచ్చేసి ప్లేటు. ఇదిగోండి ఇంజన్ ప్లేట్. కొత్త బండి ఇది, 2025 మోడల్ చూడొచ్చు. దీనికి మళ్ళీ యాడ్ బ్లూ సిస్టమ్ కూడా ఉంది. సైలెన్సర్ ఇది, యాడ్ బ్లూ సిస్టమ్. యాడ్ బ్లూ ఆయిల్ పోసుకోవాలి. యాడ్ బ్లూ ఆయిల్ పోసుకుంటేనే బండి నడుస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు, అందరికి తెలిసి ఉండొచ్చు 2025, 2024 మోడల్ ఉన్న బండ్లు అన్నిటికీ, ఇంకా 21+ మోడల్ ఉన్న బండి అన్నిటికీ అయితే యాడ్ బ్లూ ఆయిల్ అయితే ఇచ్చేసారు. సో ఇది చూసేసారు కదా, ఇది వచ్చేసి మన లీలాండ్ వెహికల్, కొత్త మోడల్ వెహికల్. దీనికి అట్లా ఇచ్చారు. ఇది కొద్దిగా పాత మోడల్ బండి, అంటే ఇది 2012, 13, 14 మోడల్. మ్యాక్సిమం 21 మోడల్ కానుంచి అయితే చేంజ్ చేసేసాడు సిస్టమ్. 20 మోడల్ వరకు అయితే మొత్తం అన్ని లీలాండ్ వెహికల్స్కి అయితే ఒకటే చోటు ఉంటుంది. సో ఇది కూడా ఇందాక చూసిన బండి నెంబరే, దీనికి కూడా ఇచ్చారు, కానీ వీళ్ళు పెయింట్ కొట్టిచ్చేసారు. ఇది కూడా అదే ప్లేట్. సో ఫ్రెండ్స్, అందరికీ క్లారిటీ అయిపోయింది అనుకుంటా. చూసారు కదా, ఇప్పుడు నేను 2 వెహికల్స్లలో చూపించాను, కొత్త మోడల్ వెహికల్, పాత మోడల్ వెహికల్. సో కొత్త మోడల్ వెహికల్కి ఎక్కడ ఉంది, పాత మోడల్ వెహికల్కి ఎక్కడ ఉందో డిఫరెన్స్ అయితే చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు టాటా మరియు అశోక్ లేలాండ్, ఇప్పుడు మనం అశోక్ లేలాండ్ చూపించేసాం. నెక్స్ట్ టాటా, మహీంద్రా, ఐచర్, ఈ 3 వెహికల్స్ కూడా ఇంజన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, చాయిస్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, మొత్తం ఫుల్ వీడియో డీటెయిల్స్గా మీకైతే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తుంది. సో మన ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.